See, the biggest challenge that I notice today's youngsters face is what I call the button syndrome. అంటే ఒక బటన్ నొక్కితే ఫుడ్ వస్తుంది, ఒక బటన్ నొక్కితే సినిమా చూడొచ్చు, ఒక బటన్ నొక్కితే నిత్యావసర సరుకులన్నీ ఇంటికి వస్తాయి. సో జీవితంలో బటన్ నొక్కితే ఎగ్జామ్ లో 100% మార్క్ రావాలనుకుంటారు. అంటే ఒక్కసారి ఎదురుగాలు వస్తే తట్టుకోలేకపోతున్నారు. ఎగ్జామ్ లో ఎక్కువ తక్కువ మార్కులు వస్తే ఆత్మహత్య చేసుకుంటున్నారు. వై? I mean, falling down is part of life. All of us have fallen down. But behind your success are much more failures. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ స్టార్ట్ చేసే ముందర he started 5 other startups and he failed. Heritage was his 6th startup that succeeded. He tried to do mango plantation, he did a hotel, he did a carbides factory. All those are failures, but no one talks about that. They only talk about, oh, this is a success. Right. But if Mr. Babu గారు అప్పుడు ఫెయిల్ అయినప్పుడు అవే నాకు ఎందుకు గోలా అనే ఉద్దేశం ఉంటే హెరిటేజ్ ఉండేది కాదు. రాజకీయంగా నేను మంగళగిరిలో ఓడిపోయి తెలుగుదేశం పార్టీ కేవలం ఇన్నే సీట్లు వచ్చినాయి, ఎందుకు లేదు ప్రజలు మారలే నేను అనుకుని ఇంటికి పడుకుని ఉంటే ఈ రోజు ఈ స్థాయికి నేను వచ్చేవాడు కాదు. ఇప్పుడు నన్ను అనేక సార్లు ట్రోల్ చేశారు, మీమ్స్ చేశారు, బాడీ షేమింగ్ చేశారు, కానీ నేను భయపడలేదు. దట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇఫ్ సమ్మన్ ఇస్ టార్గెటింగ్ యూ అంటే నువ్వు ఏదో సరిగ్గా చేస్తున్నట్టే కదా, వాళ్ళు నువ్వు థ్రెట్ అవుతాయి కదా వాళ్ళు టార్గెట్ చేస్తారు. సో టేక్ ఇట్ హెడ్ ఆన్, టేక్ ఛాలెంజెస్. ఫెయిల్యూర్ ఇస్ అ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్. సో ఒక దెబ్బ కాదు 10 దెబ్బలు తింటాం, ఏం పర్వాలేదు. బట్ ఒక ఎజెండా పెట్టుకుని ముందరికి వెళ్తే డెఫినెట్లీ యూ విల్ సక్సీడ్ ఇన్ లైఫ్. Right. And that would be my single advice to today's youth. Awesome.